నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా, వర్షం పడుతుంది కదా, బాగా వేడివేడిగా స్నాక్స్ లాగా కానీ అన్నంలోకి, పప్పులోకి, పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా తినేదానికి ఇలా గోట్ హార్ట్ ఫ్రై అయితే చేస్తున్నాను. స్నాక్గా కూడా తినచ్చండి, బాగా వేడివేడిగా చేసుకొని స్పైసీగా. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత చాపుడ్ ఆనియన్స్ని వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, అలానే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది ఇలా గోల్డ్ కలర్లోకి మారిపోతాయి కదా, అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని టమోటాని కూడా మెత్తగా మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ కింద అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించేసుకోవాలండి. టమోటాను ఈ విధంగా ఒకసారి స్మాష్ చేసి మూత పెట్టేసుకొని చూడండి, ఆయిల్ వదులుతుంది కదా, ఈ విధంగా ఉడికించేసుకుంటే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. టమోటాలను అయితే ఈ విధంగా నేను స్మాష్ చేసుకుంటున్నాను, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మేక గుండెకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, అలానే ముక్కలకి సరిపడే అంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వేసుకుంటానండి నాన్ వెజ్ కర్రీలకి, మీరు మాత్రం చూసి వేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు అనేది బాగా ముక్కకు పట్టేలాగా బాగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చూడండి ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఈ బయటకు వచ్చి ముక్క అనేది ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడిలోనే నేను గరం మసాలా వేసి కొట్టుకున్నానండి. అలానే కొద్దిగా రోస్టెడ్ జీరా పౌడర్ కొద్దిగా వేసుకొని దీన్ని కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉన్న తెమ్మ కూడా ఎగిరిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆ స్పైసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముక్క ఇంకా బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. మీరు ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టేసుకొని ఈ విధంగా ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లోనే చూడండి కూర అయితే దగ్గర పడి చాలా బాగా ఉడికిపోయింది ముక్క కూడా. మీకు గ్రేవీ ఈ విధంగానే కావాలి అనుకుంటే ఇప్పుడే మీరు స్టవ్ కట్టేయచ్చండి. ఇది డైరెక్ట్ అన్నంలో కలుపుకోవడానికి, చపాతీలేకి వాటికి కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా మనకి మేక గుండెకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం డ్రైగా కావాలి అని చెప్పి అలానే మూత పెట్టకుండా కాసేపు ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉందండి, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, అలానే కామెంట్ చేయండి.